ఏపీలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. 16వ తారీఖున ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అయితే ప్రవేశించడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఉన్న నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్లయితే మే 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించి అక్టోబర్ 15వ తారీఖున అవి తిరోగమనం చెందాయి. దాని తర్వాత వెంటనే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడం జరిగింది. వీటి ప్రభావంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు అకస్మాత్తుగా వర్షాలు చాలా ప్రాంతాల్లో అయితే కురుస్తున్నాయి. వాటితో పాటుగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం, ఉక్కపోత ఎక్కువగా ఉండడం, వీటితో పాటుగానే కొన్ని చోట్ల పిడుగుపాట్లతో కూడిన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు చూసుకున్నట్లయితే సముద్రం తీరం వెంబడి ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సాయంత్రం వేళల్లో బాగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజులు అంటే దీపావళి అయిపోయిన తర్వాత 2వ రోజు మంగళవారం వరకు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం స్పష్టంగా ఉందని, వీటితో పాటుగా సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఎస్పెషల్లీ పల్నాడు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత పిడుగుపాట్లకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో క్యూములోనింబస్ మేఘాలు రావడం ద్వారా ఇవి అయితే ఖచ్చితంగా ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పిడుగుపాట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడవద్దని, దాంతోపాటు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, విజయవాడలో ఇప్పటివరకు ఉక్కపోత అయితే కొనసాగింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కూడా పట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి కాసేపట్లో వర్షం వచ్చేది అనే సూచనలు కూడా ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 35 డిగ్రీల ఎండ అయితే కాచింది మధ్యాహ్నం 2 గంటల వరకు. ఒక్కసారిగా 3 గంటల ప్రాంతానికి వచ్చేసరికి ఒకసారిగా వాతావరణ పరిస్థితి మొత్తం మారిపోయింది, మబ్బు పట్టింది, ఒక్కసారిగా చీకటి అయితే అలముకుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే రానున్న 4 రోజుల పాటు స్వల్పంగా లేదంటే ఒక మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పడతాయని, అదే సమయంలో 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని, ఆ క్రమంలోనే సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం 2-3 డిగ్రీల మేర పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి, 1 ఇండియా న్యూస్, విజయవాడ.